ట్రంప్ లవ్ ఫర్ నోబెల్ ప్రైజ్ ఇప్పటికే మనందరికీ తెలుసు. అనేక సార్లు బహిరంగంగానే ట్రంప్ ఈ కోరికను వ్యక్తం చేశాడు. అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు ఎన్నికైన ట్రంప్కు తీరని కోరికగా మిగిలింది నోబెల్ పీస్ ప్రైజ్ అందుకోలేకపోవడం. సో నోబెల్ పీస్ ప్రైజ్ అందులోనూ 2009లో ప్రెసిడెంట్ ఒబామాకు వచ్చినప్పటి నుంచి ట్రంప్కు అమెరికా ప్రెసిడెంట్ కావాలన్న కోరికతో పాటు నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న కోరిక కూడా బలపడింది. అందులో భాగంగానే యుద్ధాలు ఆపాలి అంటూ తన నినాదమని పేర్కొన్నాడు. ఇప్పటికీ కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పటికీ ఆగలేదు. అలాస్కాలో కూడా మీటింగ్లో ఏ డీల్ కుదరలేదు. కానీ ఇది ఎక్కడ తనకు నోబెల్ ప్రైజ్ దెబ్బతీస్తుందో అని మళ్ళీ అలాస్కా మీటింగ్ తర్వాత కూడా భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని కూడా ట్రంప్ మళ్ళీ చెప్పుకున్నాడు. సో ట్రంప్కున్న ఈ వీక్నెస్ను అర్థం చేసుకుని కొన్ని దేశాలు ట్రంప్కు మసాజ్ చేయడం మొదలుపెట్టారు. మస్కా కొట్టడం అంటారు మన దగ్గర. సో సహజంగానే మనకు కోరిక ఉందనుకోండి, మనతో పనున్న వాళ్ళు మన కోరికను తీర్చి వాళ్ళ పని చేయించుకుంటారు. మన మీద గౌరవంతో కాదు, మన కోరికను తీరిస్తే వాళ్ళ పనులు అయిపోతాయని. సో అందువల్ల ఇది చాలా చోట్ల జరుగుతుంటాయి. అధికారులకు గోల్డెన్ వాచ్ చైన్ పైన క్రేజీ ఉందనుకోండి, కాంట్రాక్టర్లు వెళ్ళి ఆ గోల్డెన్ వాచ్ చైన్ ఇస్తారు. రాజకీయ నాయకులకు ఏదైనా కోరిక ఉందనుకోండి, దాన్ని గుర్తించి పవర్ బ్రోకర్స్ వాళ్ళకి అది సప్లై చేస్తూ ఉంటారు, తమ పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇది సహజం, సమాజంలో జరిగేది. ట్రంప్ బహిరంగంగానే తనకు నోబెల్ ప్రైజ్ పైన కోరిక ఉందని వ్యక్తం చేస్తున్నాడు. కానీ నోబెల్ ప్రైజ్ అమెరికా ప్రెసిడెంట్ అయినా కావచ్చేమో, కానీ నోబెల్ పీస్ ప్రైజ్ రావాలంటే లాబింగ్తో వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో చూడాలి, లాబింగ్ వల్లనే మరి వస్తుందా అని. నోబెల్ ప్రైజెస్లో వెస్ట్రన్ బయాస్ ఉన్నమాట నిజం, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే అది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకే ఎక్కువగా వస్తుంటాయి. కానీ ట్రంప్ మరి అమెరికా ప్రెసిడెంట్ అయినా నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందా అనే చర్చ మొదలైంది. ఈలోగా అది వస్తుందో లేదో తెలియదు, అక్టోబర్లో తేలుతుంది, ప్రకటిస్తారు. ఈలోగా ట్రంప్ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు కొన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. అందులో అందరికన్నా ముందుంది పాకిస్తాన్. సో అసీం మునీర్ అట్ వైట్ హౌస్లో ట్రంప్ను కలిసి వచ్చాక నోబెల్ పీస్ ప్రైజ్కు ట్రంప్ను మేము నామినేట్ చేస్తున్నాం, ఎందుకంటే భారత పాక్ యుద్ధం ఆపినందుకు అని ప్రకటించాడు. ఆ తర్వాత నెతన్యాహు ఇంకో అడుగు ముందుకేయాలి కదా. పాకిస్తాన్ ఆల్రెడీ ఛాన్స్ కొట్టేసింది, ట్రంప్ దగ్గర మెప్పు పొందే మొదటి దేశంగా పాకిస్తాన్ ముందుకు వచ్చింది. దాంతో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చాలా ఫీల్ అయిపోయాడు. ఇంత పని అయింది, నాకు రాని ఐడియా అసీం మునీర్కి వచ్చేసింది. సో అని చెప్పి వెంటనే వాల్యూ అడిషన్ చేశాడు. సో అసీం మునీర్ ట్రంప్ను కలిసి వచ్చాక ప్రకటించాడు కనుక ఈ బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్లోనే ప్రకటించేశాడు. నాకు గుర్తున్నంత వరకు అసీం మునీర్ బయట ప్రకటించినట్టున్నాడు, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఏదైనా బెంజమిన్ నెతన్యాహు కూడా పాకిస్తాన్ అడుగుజాడల్లో నడిచి వైట్ హౌస్లోనే ప్రకటిస్తే ట్రంప్ ఆనందాన్ని ఆపుకోలేక ఐ డిడ్ నో దిస్ నాకు తెలియదు మీరు నన్ను నామినేట్ చేస్తున్నారని మురిసిపోయాడు. సో ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ కంబోడియా ప్రకటించింది. కంబోడియా థాయిలాండ్ల మధ్య మిలిటరీ ఘర్షణ చూసాం మనం. ఆ తర్వాత దాన్ని ట్రంప్ ఆపడంతో కంబోడియా కూడా ప్రకటించింది. ఇక 4th లైన్లో ఆర్మేనియా అజర్బైజాన్లో కొన్ని దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయి నగోర్నో కరాబఖ్ కొరకు. సో వాళ్ళు ఈ మధ్య వైట్ హౌస్లో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. తర్వాత కాంగో కాన్ఫ్లిక్ట్ను కూడా ఆపాడు ట్రంప్ అని చెప్పి రువాండా ప్రశంసించింది. కొంత నిజం మాత్రం ఉంది ఇందులో, కాదని మనం అనలేము. సో ఇజ్రాయిల్ మీకు కంబోడియా థాయిలాండ్ ఘర్షణ యుద్ధం ఆపడం, ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య యుద్ధం ఆపడం, కాంగో కాన్ఫ్లిక్ట్ను డిఫ్యూజ్ చేయడము, వీటి విషయంలో ట్రంప్ కృషిని మనము కాదనలేము. ఇక ఉక్రెయిన్ వార్ ఆపడానికి ట్రంప్ ఆఖరికి ఉక్రెయిన్ తీసుకెళ్లి రష్యాకు తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ పుటిన్ వింటలేడు. ఇండియా పాకిస్తాన్ వార్ ఆపడంలో ట్రంప్ పాత్ర లేదని భారత ప్రభుత్వం గట్టిగా చెప్తోంది. కానీ భారతదేశంలో కూడా చాలామందికి అనుమానం, ఎక్కడో ఒక చోట ట్రంప్ కరసేవ ఇందులో ఉందా అని.
సో ట్రంప్ ఈ పాత్ర అంతా నిజం, కానీ ఇవి చేసినందుకే నోబెల్ ప్రైజ్ వస్తుందా? నోబెల్ ప్రైజ్ అనేది అది మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ లాగా కాదు. సో నోబెల్ ప్రైజ్ ఒక బ్రాడర్ సినారియోలో చూస్తారు. ఇదే ట్రంప్ ఇజ్రాయిల్లో గాజాలో మారణహోమం జరుగుతున్నా ఏమీ అనడం లేదు. ఇదే ట్రంప్ ఇరాన్పై ఏకంగా యుద్ధమే చేశాడు. ప్రెసిడెంట్ ఒబామా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటే ట్రంప్ ఆ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చి ఏకంగా ఇరాన్ పైన బాంబుల వర్షమే కురిపించాడు. సో అందువల్ల ట్రంప్కున్న ఈ రికార్డు కూడా కాదనిలేం కదా. దాంతోపాటు ఇవాళ రష్యాతో ఉక్రెయిన్ వార్ ఆపుతున్నందుకు కప్పం తీసుకున్నాడు. ఉక్రెయిన్లో ఉన్న మినరల్ డీల్ చేసుకున్నాడు. పాకిస్తాన్ కోరిక మేరకు పాకిస్తాన్ యుద్ధంలో జోక్యం చేసుకున్నందుకు పాకిస్తాన్ నుంచి కూడా కప్పం తీసుకున్నాడు. వ్యక్తిగతంగా కప్పం తీసుకున్నాడు, కంట్రీకి తీసుకున్నాడు. పాకిస్తాన్తో ఆయిల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా డెవలప్ చేస్తుంది. అలాగే పాకిస్తాన్ ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నాడు. అంటే ఒకటి, ఆల్రెడీ గాజాలో ఇరాన్లో యుద్ధం ఆపలేదు, పైగా దాడి చేశాడు. 2, ఉక్రెయిన్ నుంచి పాకిస్తాన్ వరకు తన శాంతి ప్రయత్నాలకు కప్పం తీసుకున్నాడు, ఫీజు చెల్లించుకున్నాడు. ఇది కాకుండా ఇండిపెండెంట్ కంట్రీస్ గ్రీన్లాండ్ పైన గ్రీన్లాండ్ ఇచ్చేయండి అని చెప్పి డెన్మార్క్ పైన ఒత్తిడి చేస్తున్నాడు. పనామా కెనాల్ విషయంలో పనామా పైన ఒత్తిడి తెచ్చాడు. సో అందువల్ల హోలిస్టిక్గా చూసినప్పుడు ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా, థాయిలాండ్ ఇలాంటి ఘర్షణలు ఆపిన మాట నిజం ట్రంప్ కృషి వల్ల. కానీ అదే సమయంలో ట్రంప్ తాను పీస్ కూడా మూల్యం చెల్లించమంటున్నాడు, ఫీజులు కట్టమంటున్నాడు. మరి అది అవార్డ్ నోబెల్ ప్రైజ్కి అది ఎలిజిబిలిటీకి ఒక అడ్డంకతో తెలియదు. ఈలోగా ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే ఇండియా పైన కూడా ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ట్రంప్కు నోబెల్ ప్రైజ్కి ఇండియా నామినేట్ చేయకపోవడం వల్ల కూడా ట్రంప్ కోపం వచ్చిందని. నామినేట్ చేస్తే ట్రంప్ కోపం పోతుందా? పాకిస్తాన్తో అమెరికాకున్న మైత్రి కేవలం ఒక నోబెల్ ప్రైజ్తో స్టార్ట్ కాలేదు, నోబెల్ ప్రైజ్తో ఎండ్ కాలేదు. అదే నిజమైతే ప్రెసిడెంట్ జెలెన్స్కీ ట్రంప్కి ఎప్పుడో నోబెల్ ప్రైజ్ నామినేట్ చేసేవాడు కదా. సో అందువల్ల ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది అమెరికన్ పాలసీస్లో ఉన్న జియో పొలిటికల్ షిఫ్ట్. అది దానికి నోబెల్ ప్రైజ్తో లింక్ ఉంటుందా? ఎందుకు ఈ మాట అంటే జాన్ బోల్టన్ అని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అమెరికా అధ్యక్షుడికి ఆయన బహిరంగంగానే చెప్పాడు ఇండియా 2 సార్లు నామినేట్ చేయాలన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఒక్కసారి చేసింది కనుక మనం ట్రంప్కు నోబెల్ ప్రైజ్ వచ్చేదాకా నామినేట్ చేస్తూనే ఉండాలి అని. ఇలా పర్సనల్గా మెప్పించడం ద్వారా మన వైపు తిప్పుకోవచ్చని. కానీ అమెరికన్ పాలసీసు ఒక వ్యక్తి ఇష్టాలకు ఇగోలతోనే మొత్తం డిపెండ్ అవుతుందా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే ఇండియాకు అనుభవం కూడా ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ అహ్మదాబాద్ తీసుకొచ్చి లక్షలాది మంది సమక్షంలో నమస్తే ట్రంప్ అంటే ట్రంప్ నిజంగానే మురిసిపోయాడు. హౌడీ మోడీ అని చెప్పి హూస్టన్లో వేలాది మంది, అందులో అమెరికాలో ఓటు వేయనున్న ఇండియన్ అమెరికన్స్ను మొబిలైజ్ చేసి ట్రంప్ను ప్రజెంట్ చేశాడు ఇండియన్ అమెరికన్ ఓటర్స్. ట్రంప్ చాలా సంతోషపడి హౌడీ మోడీ ఈవెంట్లోని క్లిప్స్ను తన క్యాంపెయిన్లో కూడా వాడుకున్నాడు. సో నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేయకపోవచ్చు, కానీ అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి కూడా మోడీ ప్రభుత్వం సహకరించింది. ఓవర్సీస్ బీజేపీ అయితే మోడీకి అనుకూలంగా ట్రంప్కి అనుకూలంగా ప్రచారం కూడా చేసింది. కానీ ఇవేమీ ఇండియా పట్ల ట్రంప్ వైఖరిని మార్చలేదు కదా. ఇవేమీ మోడీ నాయకత్వంలో ఉన్న భారతదేశం పట్ల ఏ రకమైనటువంటి మార్పును తీసుకురాలేదు కదా. అందువల్ల ఈ పర్సనల్ ఫేవర్లు చేయడం పాకిస్తాన్ లాంటి దేశాలకు అలవాటు. పాకిస్తాన్ ట్రంప్ ఏముంది, కింది వరకు అమెరికాలో ఉన్న లోయర్ లెవెల్ జనరల్స్ కాస్త ప్రామిసింగ్గా ఉండి వాళ్ళు భవిష్యత్తులో అమెరికన్ ఆర్మీలో, అమెరికన్ ఎయిర్ ఫోర్స్లో, అమెరికన్ నేవీలో టాప్ పొజిషన్కి వస్తారనుకుంటే ఇప్పటి నుంచే పాకిస్తాన్ కాకాపడుతుంది. ఇది పాకిస్తాన్ డిప్లొమసీలో భాగం. ఇదే కాకుండా అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్ను, అమెరికాలో ఉన్న థింక్ ట్యాంక్స్ను అంటారు. అంటే ఈ థింక్ ట్యాంక్స్ కూడా అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ను, ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తుంటాయి. వాళ్ళందరినీ పాకిస్తాన్ కాకాపడుతూనే ఉంటుంది. అందుకే ఇటీవల అమెరికన్ సెంట్రల్ కమాండ్ నాయకత్వం ఇచ్చే మైకేల్ గెరిల్లా పాకిస్తాన్ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అని కీర్తించాడు కదా.
పాకిస్తాన్ మొదటి నుంచి కూడా చేసే డిప్లొమసీ బ్రోకర్ డిప్లొమసీ. ఇండియా ఈజ్ ఎ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్. ఇండియా వాంట్స్ టు ఎమర్జ్ ఎ బిగ్ పవర్. ఈ రకమైన బ్రోకర్ గిరి చేసి ఇలా పైరవీలు చేసుకొని ఒక దేశాధ్యక్షుని తన వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక మ్యూచువల్ రెస్పెక్ట్, పరస్పర గౌరవంతో అమెరికాతో సంబంధాలు కోరుకోవాలి తప్ప ట్రంప్ను కాకాబట్టి సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన కర్మ భారత్ లాంటి దేశానికి పట్టదు. పాకిస్తాన్ లాంటి పరిమాణ దేశానికి పడుతుందేమో, బెంజమిన్ నెతన్యాహుకు పడుతుంది. ఎందుకంటే ట్రంప్ సహకారం లేకపోతే ఇజ్రాయిల్ నా ప్రధానమంత్రి యుద్ధాలు చేయలేడు. యుద్ధాలంటూ ఆగిపోతే బెంజమిన్ నెతన్యాహు అధికారం పోతుంది. అందుకని అలాంటి వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు. ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా, థాయిలాండ్ చాలా చిన్న దేశాలు. వాళ్లకు ట్రంప్ చాలా గొప్ప దైవ సమానుడు కావచ్చు. కానీ ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న భారతదేశం ఇస్ ఏ బిగ్ పవర్, ఇస్ ఎ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మల్టీపోలార్ వరల్డ్లో మనం కూడా ఒక నాయకత్వ పొజిషన్లో ఉన్నాం. అలాంటి దేశానికి ట్రంప్ను కాకాపట్టడానికి నోబెల్ బహుమతి నామినేట్ అసలు కర్మేం పట్టింది?